అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా ఆమోస్ గ్రంథము 5:4 ఆమోస్ చాప్టర్ 5:4. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. సీక్ మీ దట్ యు మే లీవ్. ప్రజలారా, నన్ను ఆశ్రయించండి అంటే సృష్టికర్త అయిన దేవుడిని ఆశ్రయించినప్పుడు మీరు నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అన్నాడు. ఆయనను ఆశ్రయించడం వల్ల జీవము కలిగి ఉంటామా? ఎస్, జీవాధిపతి ఆయనే. జీవము ఆయన ఇవ్వగా మనం పొందుకున్నాం. ఆదికాండం 2:7 నరుని సృష్టించిన విధానాన్ని చూస్తే మట్టి నుండి మానవ దేహాన్ని నిర్మించాడు. ఆయన చేతులతో నిర్మించిన ఈ మట్టి బొమ్మకు ఆయన జీవాత్మను ఊదినప్పుడు నరుడు జీవాత్మై నడుచుట ప్రారంభించాడు. ఈరోజు మీలో కానీ నాలో కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిలో ఉన్న ఆత్మ అది దేవునికి సంబంధించింది. అది దేవుని వద్దకు వెళ్లాల్సిందే. ప్రసంగి 12:7 మన్నైనది మట్టికి చేరగా ఆత్మ తను అనుగ్రహించిన దేవుని వద్దకు చేరుతుందన్నాడు. ఆత్మ అనగా మనలో ఉన్న ఆత్మ. ఈరోజు నేను మాట్లాడుతున్నానే, ఈరోజు మీరు వింటున్నారే, మానవుల్లో దేవుడు పెట్టిన నరుని ఆత్మ ఇది మరలా తిరిగి దేవుని వద్దకే వెళ్ళాలి. గనుకనే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. శోధనలు కావచ్చు, శ్రమలు కావచ్చు, అప్పుబాధలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు. వీటిని చూసుకొని మనం కృంగిపోతూ బాధపడుతూ దేవుడు నాకేం చేయట్లేదు అసలు ఆలోచన రానివ్వకండి. దేవుని వల్లనే మనం జీవిస్తున్నాం. కొందరంటారు మేము బ్రతకలేకపోతున్నాం, ఈ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఈ సమస్యలు చూస్తున్నప్పుడు బ్రతకాలనిపించట్లేదు అంటారు. ఒకసారి ఆలోచన చేయండి. జీవమును పోసిన వాడు దేవుడే. ఆ జీవాన్ని తీసుకోవాలి తప్ప మనకు మనం బలవన మరణం అనేటువంటిది ఆలోచించకూడదు. పరిస్థితులు బాలేవనో, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయనో, ఎవరో ఏదో అన్నారనో, అవమానం కలిగిందనో, ఏదో తప్పు నీ ద్వారా జరిగిపోయిందనో అందుకొరకు చావాలని అనుకోవద్దు. ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన నీలోకి రానివ్వకూడదు. ప్రాణం పోసాడే దేవుడు, ఆయనే ప్రాణం తీయాలి. మరి నీలో కొన్ని దోషాలున్నాయి, అపరాధాలున్నాయి, ఒప్పుకొని విడిచిపెట్టు. క్షమించమని అడుగు. నిన్ను ఆశ్రయిస్తున్నాను దేవా అని. అనేకులు లోకాన్ని ఆశ్రయిస్తున్నారు. ధనాన్ని ఆశ్రయించేవారు, మనుషులను ఆశ్రయించేవారు, రాజులను అధికారులను ఆశ్రయించేవారు ఎక్కువైపోయారు. కానీ సృష్టికి కర్త అయిన దేవుడిని ఆశ్రయించేవారు ఎక్కడ? చాలా తక్కువ మంది మనకు కనిపిస్తారు. ఎందుకంటే దేవుడు కనబట్టలేదు కదా అనుకుంటాం. ఈ లోకంలో దేవుడు కనబడకపోయినా అదృశ్య రూపిగా ప్రభు అయిన దేవుడు ఉండబట్టే మానవ జాతి ఉంది. ఈరోజు లోకమంతా నిలిచి ఉంది. ఆయనే లేకపోతే ఈ సృష్టిలో ఏమీ ఉండేది కాదు. సమస్తం చేసినవాడు ఆయనే. ఈ భౌతిక నేత్రాలతో ఆయన చూడలేకపోయినా ఆయన కళ్ళకు మనం మరుగై ఉండలేదు. ఆయన చెడ్డవారిని మంచివారిని ఆయన కన్నులు చూస్తున్నాయి. తప్పనిసరిగా ఎవరైతే పశ్చాత్తాపడరో, ఎవరైతే జీవితాన్ని మార్చుకోరో, మనసు మార్చుకోకుండా చెడు మార్గంలో పాప మార్గంలో జీవిస్తూ మరణిస్తారో వారి ఆత్మలకు తీర్పు ఉంటుందట. అది భయంకరమైన తీర్పు. అది పాతాళ అగ్నిగుండం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ స్థితికి ఎవరు చేరకుండా అందరూ మారు మనసు పొంది మనసు మార్చుకొని జీవం గల దేవుడిని ఆశ్రయించడం ద్వారా రక్షణ పొందుకుంటాం. 118 మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులను నమ్ముకున్నట్టు కన్నా సృష్టికర్త దేవుడిని ఆశ్రయించడం మేలు. ఎందుకని దేవునికి మనకు అంత బంధం ఉంది అంటే, ఈరోజు మీ వేలు ముద్ర, థంబ్ ఇంప్రెషన్ దట్ కేమ్ ఫ్రమ్ గాడ్. మీ కంట్లో ఉన్న ఐరిస్ ఆయన చేసిందే. అలాంటి మీ కంటికి ఉన్నటువంటి ఐరిస్ లాంటిది మీ వేలకున్న ముద్ర ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది వచ్చినా పోయినా ప్రస్తుతానికి ఉన్న ఎవరితోనూ కలవకుండా ఉండేటువంటి అద్భుతమైన టెక్నాలజీ దేవుడైన ప్రభు మీ సొంతం చేశాడు. ప్రతి ఒక్కరికి దాన్ని ఏర్పాటు చేసి ఇచ్చాడు. ఆయన జ్ఞానాన్ని గ్రహించడం మన వల్ల కాదు. అందుకే ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, ప్రభువా నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా, నీ కృప నాకు కావాలి, మేము బ్రతుకున్నట్లుగా నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీ కనికరం చొప్పున మమ్మల్ని బ్రతికించు, మమ్మల్ని దీవించు, మమ్మల్ని ఆశీర్వదించు, ఈ చిక్కుల్లో నుండి విడిపించు. ఎటు తోచని పరిస్థితుల్లో మేము ఉన్నాం, ఏం చేయాలో అర్థం కావట్లా, మీ సహాయం మాకు కావాలి, మాకు జ్ఞానం దయచేయి. వివేకి మిమ్మల్ని ప్రార్థిస్తే కృపగల దేవుడు తన జ్ఞానమును వివేకమును అనుగ్రహించి మీరేం చేయాలో, ఏ విధంగా మీరు బాగుపడతారో, ఎలా అయితే మీరు చిక్కుల్లోని బయటపడగలరో, మీ శోధనలు ఎలా జయించగలరో, మీ శ్రమలను అధిగమించి ముందుకు వెళ్ళగలరో, ఆ ధైర్యాన్ని, విశ్వాసాన్ని ప్రభు ఉచితంగా మీకు దయచేస్తాడు. అందుకే ఆయన విశ్వాసం వచ్చిన ఆత్మీయులారా, ఒక చిన్న కీర్తన పాడుకొని ఈ వాగ్దానం ధ్యానం చేసుకుందాం. నా కష్టకాలమునా నన్నాదుకున్న దేవుడవు నీవే. అనుదినము నా భారమంతయు నీవే భరించుచున్నావు. నా కష్టకాలమునా నన్నాదుకున్న
దేవుడవు నీవే. నిన్నాశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆరాధించెదా నీకై జీవించెదా. నిన్నాశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆరాధించెదా నీకై జీవించెదా. ఈ లోకంలో జీవిస్తున్న ఆత్మీయులరా, శోధనలు ఎదురైనా, సమస్యలు ఎదురైనా, శత్రువులు ఎదురైనా మీరు చావరు. మిమ్మల్ని బ్రతికించువాడు దేవుడే. మీ సమస్యల్లో జయమిచ్చేవాడు దేవుడే. మీ కృపనిచ్చి మిమ్మల్ని నిలబెట్టి మిమ్మలను మీ కుటుంబాన్ని దేవునికి సాక్షులుగా నిలబెట్టగల శక్తిమంతులైన దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, అయ్యా, వాగ్దానం చేస్తున్నావు, ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో వారు బ్రతుకుదురు అన్నావు. మేము బ్రతుకున్నట్లుగా మీ జీవాత్మను మా మీదకు పంపండి. శక్తిని, బలమును అనుగ్రహించండి. రోగాలతో, బాధలతో, సమస్యలతో ఐసీలో ఎవరైనా ఉన్నట్లయితే ప్రభువు వారిని ముట్టి నీ వాగ్దానాన్ని పట్టుకొని నిన్ను ఆశ్రయించి ప్రార్థిస్తుండగా వారు బ్రతుకున్నట్లుగా నీకు సహాయం దయచేయండి. వారి వ్యాధి రోగం నుండి వారిని విడిపించండి. స్వస్థత వారికి దయచేయండి. సమాధానం దయచేయండి. సమస్యలతో, శోధనలతో, ఇబ్బందులతో కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు నీవే. ఇదిగో నీ నూతన బలం వారికి దయచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ప్రభు, ఈ లోకంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, శోధనలన్నీ కూడా మేము జయించలాగున్న మీ ఆత్మ నడిపింపు, మీ ఆత్మ జ్ఞానం మాలో ఉంచి నడిపించి బలపరిచి మీరు ఆకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. దేవుని దయలో, దేవుని కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్.